ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్పీ నాయకత్వం మొత్తం రకరకాల ప్రోగ్రాంలకు ఈరోజు పిలుపునియడం, ఆ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో కేసీఆర్ గారు వారు ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం భ్రట్టుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బారి నుంచి బయటపడేసి మళ్ళీ తెలంగాణను గాడిలో పెట్టాలంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. కాబట్టి వారు ఉండి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనం జరిగినటువంటి ఎన్నికలలో కూడా మనకుండే షేర్ వాల్యూ, మనకుండేటువంటి పర్సంటేజ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి కొట్లాటను చూసే ప్రజలు కూడా మన గౌరవప్రదమైనటువంటి ఓట్లను చూపించి కూడా మీ పక్షాన మేము ఉంటామనేటువంటి దాన్ని కళ్ళ ముందర చూపించారు. ఇప్పటికైనా సరే మేము అడుగుతున్నది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చేయదలుచుకుందో చెప్పండి. సంక్షేమ కార్యక్రమమా, అభివృద్ధి కార్యక్రమమా, లేకపోతే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిందా, నిరుద్యోగులకు సంబంధించిందా, మహిళలకు సంబంధించిందా, ఏ ఒక్క కార్యక్రమం కూడా 6 గ్యారెంటీల అమలులో వెనుకబాటు గురైపోయి 420 హామీల అబద్ధపు హామీలతో ఇంకా ప్రజలను మోసం చేస్తామంటే ప్రజలు తగిన గుణపాఠం వచ్చే ఏ ఎన్నికైనా ఆ ఎన్నికల్లో చెప్తారనేది తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కావచ్చు, అదేవిధంగా బోయినపల్లి నాగరాజు గారు పుస్తకాల పంపిణీ చేసిరు, జంగయ్య గారు, అవినాష్ గారు వారు బాగుండాలని చెప్పేసి చెట్టు నాటి వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిరు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా కేసీఆర్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ జాతిపిత మంచిగా ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా అందరం కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ చరిత్రను తిరగరాసిన మహానాయకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మెగా రక్తదాన శిబిరం, అలాగే బుక్స్ పంపిణీ, గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకునే విద్యార్థులకు బుక్స్ పంపిణీ, అలాగే కేక్ కటింగు మన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహాశయుడు కేసీఆర్ గారికి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం తరఫున అలాగే బీఆర్ఎస్వి తరఫున పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాగే కేసీఆర్ గారు రానున్న రోజుల్లో మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఇది ఇందిరాగాంధీ యూనివర్సిటీ, ఇది రాహుల్ గాంధీ యూనివర్సిటీ లాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓన్లీ మన విద్యార్థి నాయకులను కానీ ఎవరిని కానీ ఇబ్బందులు పెడతా ఉండు. అలాగే మన కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ కానీ వీసీ కానీ చేస్తూ ఉన్నారు. గొప్ప వ్యక్తి కేసీఆర్ కోసం ఇక్కడ రక్తదాన శిబిరం చేస్తూ ఉంటే కనీసం ఒక టెంట్ కానీ ఇవ్వకుండా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వీసీ రిజిస్టర్ గారికి కూడా, అయ్యా మీరు ఇప్పటికైనా మారి మీ పాలన మీద దృష్టి పెట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం.